బాబాయ్ నువ్వేం చేయాలి చెప్పాడు చేస్తాను నేను చేస్తాను. నానబెట్టిన నువ్వులు ఉన్నాయి చూడు అక్కడ. అవును ఆ నువ్వుల్ని రైట్రా ఆడవాళ్ళని ఈ రోజు మహిళా దినోత్సవం ఆడవాళ్ళతో పని చేయించుకుంటే సకల దోషాలన్నీ పోయి మనకి పుణ్యాలు అన్ని దొరుకుతాయి. దీన్ని పని చేయడమే అంటారా? రా అంటావేంటి ప్రేమగా ఇది బాగుంది ఫిక్స్ అనుకుంటాను. మనిషి మీద అభిమానం ఉంటే రా అని పిలిచేది. రే దాని మీద బాణాలు పెట్టుకో, వెలిగించి చూస్తావు. ఇవన్నీ దాంట్లో వేసి జాగ్రత్తగా కలుపు. అవునత్త ఏంటి మధ్య హైదరాబాద్ లో టక్కుని దిగేసావు ఏంటి? పని మీద వచ్చావు ఏంటి? నిద్ర పట్టేటట్టుగా లేదు, నేను ఎందుకు వచ్చానో తెలియకపోతే. ఒరే నేను అభిమానంతో రమ్మన్నాను కనుక వచ్చిందిరా. అత్త మధ్యలో నిన్న ఏదో టీవీలో చూసాను, ఏంటిది అది? ఏదో సీరియల్ ఏంటిది అది? టీవీ సీరియల్ కూడా చూస్తుంటావా? మరి లేకపోతే వసంత గోకులు చూసావా? అత్త అందులోనే స్వాతి చినుకులు చూసావా? చూసా ఇంద్రాణి ఇంద్ర అందుకే నా భయం పట్టుకుంది నీకు. అదే నా భయం. అది దగ్గర పెట్టుకుని వేపు. ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు, దూరం ఉండి మాట్లాడలేవు. వేగినట్టున్నాయి నువ్వులు చూడు ఒకసారి, నాకు తెలియట్లేదు. మంట తగ్గించు. ఏం మంటలు చేస్తాడో ఏంటో. వేగుతున్నాయి బాగా వేగినాయి. స్టవ్ ఆపే ఇంకంతే. ఓకే ఆపేసా స్టవ్. ఇప్పుడు ఏం చేయాలంటే బెల్లం మెత్తగా ఉన్నట్టయితే పర్వాలేదు, ఒకవేళ గట్టిగా ఉందనుకో దాన్ని కూడా బాగా దంచుకోవాలి. ఈ నువ్వులు ఆ బెల్లం రెండు కలిపి గట్టిగా నలిపి ఉండలుగా చేసుకోవాలి. అవి చిమిలి ఉండలు ఉంటాయి. అలాగే ఆడవాళ్ళు కొన్ని సందర్భాల్లో కూడా ఈ చిమిలి చేసి పెడతారు. ఎందుకని? దాంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కనుక. అయిపోయిందా చెప్పడం? అయిపోయిందా? నేను చెప్పడం ఇది ఇప్పుడు చేయాల్సిందే మిగిలిన. అయిపోతే నేను ఎవరితో మాట్లాడదాము, అసలు పూర్తి వివరాలు రాబడదాము అని అంటే. ఏం వివరాలు కావాలో? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? నువ్వు ఇప్పుడు పని చేసి సంపాదిస్తే నా బ్యాంక్ లో వేసుకుంటాను. అవునా బాబాయ్? చెప్పలేదా బాబాయ్? మగవాళ్ళ సంపాదన అంతా ఎక్కడుంది ఈ ప్రపంచంలో అంటే ఆడవాళ్ళ బ్యాగుల్లో ఆడవాళ్ళ అకౌంట్లలోనే ఉంది. దీని మిక్సీ పెట్టాలా? మిక్సీ అని తలకాయ రోట్లో వేసి దంచాలి. సరిగ్గా దంచలేదనుకో నేను నిన్ను దంచుతాను. నీ చేతికి ఇచ్చింది అందుకేనమ్మా, వాడిని తగిలిస్తావని ఒకటో రెండు. మావయ్య ఇంట్లో వెళ్ళిపోయి ఎన్ని రోజులు అయింది? వదిలిపెట్టి వెళ్ళారని ఎవరు చెప్పారా? అదే దాటికి పాపం వీడికి పని చెప్తున్నాం కదా, ఏదేదో మతి తప్పి మాట్లాడుతున్నాడు. అయిపోయింది రోట్లో ఈ రోజుకి నువ్వే చేయాలి పని. పొద్దునే పేపర్ లో చూసా, నా రాష్ట్ర మీద చూస్తే బరువు బాధ్యతలు మోస్తావు అని రాస్తుంది. ఇంత బరువు మోస్తా నేను జీవితంలో కూడా అనుకోలేదు. నువ్వులు వేయి. వేసా. ఫోన్లే బాబాయ్, గొంతు పెంచకూడదు పెద్దవాళ్ళ మీద. ఏంటి దీంతో నేనేం చేయాలి? తలకాయ పగలు కొట్టుకోవాలి. ముందు పగలు కొట్టుకుని తర్వాత నువ్వులు మెల్లగా ఎగరకూడదు. నువ్వులు చేయి పెట్టాలి పక్కన ఇలా పెట్టు. నువ్వు పెట్టు. మొత్తం నేనే చేయాలా ఏంటి? అయ్యో రుబ్బుతున్నాడు. ఒకసారి ఒక్కసారి చూపిస్తా అంతే బాబు. నేను పని చేయడం ఏంటి? ఇలా అలా మెల్లగా కానీ అత్త రారా ఈ రోజుకి నువ్వు చేయమంటారు, ఎప్పటి నుంచి నేను చేస్తా. ఈ చేత్తో చేస్తే చేయడ్డు పెట్టి పడకుండా ఏదో మల్లెపూలు కూర్చున్నట్టు కూర్చుతున్నాడు. గట్టిగా తాగురా. నలిగిందా? నలుగుతుంది బాబాయ్. తిన్న తర్వాత ఎలా ఉంది అంటే నా కష్టార్జితంతో చేశానని చెప్పుకోవడానికి ఏదైనా రుజువు ఉండాలి కదా. నువ్వే చేసావు చేతావు అందరికి. నలిగినట్టుంది బాబాయ్. ఇక్కడ అల్లుడు కష్టపడుతుంటే చేత ఇచ్చి అనొచ్చుగా. ఏం పోయింది? నువ్వు అక్కడ పెట్టు. బెల్లమే ఏమిటో సగం నేనే చేస్తున్నాను పని. చేతలుగా ఏదోటి చెయ్యి చాలు. మెల్లగా బయటపడకుండా దంచండి. అయ్యో రామా.
చేస్తాడమ్మా, కొంచెం తెంగర కానీ చేస్తాడు. బాగా చేసిన తర్వాత అవి బాగున్నాయనుకో మళ్ళీ చేస్తాం, మళ్ళీ తీసుకెళ్తూ కానీ వాళ్ళ ఇంటి పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఊరు మొత్తానికి బిర్యానీ. హరే రామ. పని తక్కువ మాటలు ఎక్కువ కానీ చేస్తున్నా. నలిగింది. చాలు 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 బాబాయ్. మరి ఏంటి దీంట్లో ఇంకేమైనా వేయాలా? శొంఠి పొడి, యాలకుల పొడి. చేతి వరకు ఇస్తాను వెయ్యి. ఎంత వేయాలో చెప్పి, ఎందుకు పాడు చేసేస్తాడేమో అని భయం. శొంఠి పొడి కొంచెంగా చిటికెడు. అయిపోయింది, కలిపేసా. బేసిన్ తీసుకో. బేసిన్ టెన్నిస్ బాల్ కంటే కొంచెం చిన్న ఉండాలి. ఫుట్బాల్ చేద్దాం అనుకున్నాను. అదే మరి అదే. దాదా ఉండవు చుట్టూ, చక్కగా చుట్టూ చుట్టండి. నాకు రావట్లేదు అమ్ము. పని మొత్తం చివరికి నా చేత చేయించేటట్టున్నాడు. తనకలా వచ్చిందిరా. పని చేసే వాళ్ళకే పని వస్తుంది, రాని వాళ్ళకి ఎలా వస్తుంది? అది చక్కగా ఇక్కడ పెట్టుకో. ఎక్కడ పెట్టుకోవాలి నాకు తెలుసు. చెయ్యి చూసి నేర్చుకురా. అది అది అలా ఉండాలిరా. చుట్టూ. నాకు రావట్లేదు. వచ్చింది ఒకటి వచ్చింది. అయ్యో నేను దూరం వెళ్ళి వేస్తాను, నువ్వు చెప్తాను. ఏంటిది అసలు? ఆటల్లాగా ఉంది, పనిలాగా లేదు. బాబాయ్ అరిచరిచి నాకు గొంతు నొప్పిగా ఉంది. వెళ్ళి కొబ్బరి నీళ్ళు దమ్మని చెప్పు. కొబ్బరి నీళ్ళు తీసుకురా. అవును. ఓకే అత్త, నువ్వు వచ్చావు కాబట్టి ఎట్లా నాకు పిల్లని పోతున్నావు కాబట్టి నీ గురించి నేను కొబ్బరి బొండం వేస్తా. ఓరి సన్నాసి ముగ్గురికి పెళ్లిళ్ళు అయిపోయినాయిరా. 3 హోమ్ మినిస్టర్ మర్చిపోకు. మూసుకుని కొబ్బరి నీళ్ళు తీసుకురా. ఎన్ని మాటలు మాట్లాడతాడు పని చేయడు. మొత్తానికి పని అంతా నీకు అందులో కొబ్బరి బొండంలో చేతులు కొబ్బరి బొండలేవి తీసుకున్నానత్త. తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత బోండంలో కొబ్బరి లేకపోతే మీరు ఏమైనా అంటారేమోనని అక్కడే నీళ్లు తాగేసి మిగతా బోండంలో కొబ్బరి చూసా. కొబ్బరి లేదంట, అందుకే బోండాలు అక్కడ పడేసి వచ్చా. కొబ్బరి అని చెప్తున్నాడు. ఆ బొండాలు అక్కడ పడేసి వచ్చావు కదా. అవును. ఈ బండ కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టి పని అంతా అయిపోయింది గాని. వెరీ గుడ్. బా అత్త, నీకు పని వచ్చత్త. నాకే పని వచ్చి ఇందాక చెప్పాను, వినపడలే?